హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లండన్లో మరో ప్లేన్ క్రాష్ అయింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిన 30 రోజుల్లోనే మరో ప్లేన్ క్రాష్ అయింది. లండన్లో సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో జరిగిన ప్లేన్ క్రాష్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందో మొత్తం పూర్తిగా చూద్దాం. ఇది జూలై 13 ఆదివారం మధ్యాహ్నం సుమారు 3:48 గంటలకు లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో జరిగింది. విమానం గాల్లో టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానం బీచ్ క్రాఫ్ట్ B200 సూపర్ కింగ్ ఎయిర్. దాని రిజిస్ట్రేషన్ నంబర్ PHZZ. ఇది జ్యూష్ ఏవియేషన్ అనే డచ్ కంపెనీది. వాళ్ళు మెడికల్ విమానాలు అంటే మెడివాక్ సర్వీసులు నడుపుతారు. అంటే ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ లాంటిదన్నమాట. ఇది ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ లో ఉంది. ఈ విమానం ఏథెన్స్ నుండి బయలుదేరి లండన్ కి వచ్చి అక్కడి నుండి నెదర్లాండ్స్ లెలిస్టాడ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంటే లండన్ నుండి వాళ్ళ బేస్ కి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే విమానం నార్మల్ గానే టేకాఫ్ అయింది. కానీ వెంటనే అంటే క్షణాల్లోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. విమానం చాలా బలంగా ఎడం వైపుకు ఒరిగిపోయిందంట. దాదాపు తలక్రిందులుగా అయ్యి నోస్ పాయింట్ తో నేరుగా నేలను ఢీకొట్టింది అంటున్నారు. ఇదంతా టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లోనే జరిగింది. జాన్ జాన్సన్ అనే ఒక ఆయన తన కుటుంబంతో అక్కడే ఉన్నారంట. ఆయన చెప్పిన దాని ప్రకారం టేకాఫ్ అయిన 3-4 సెకండ్లకే ఈ ప్రమాదం జరిగిందంట. అది బాగా ఎడమ వైపుకు వంగిపోయి దాదాపు రివర్స్ అయిపోయి నేరుగా నేలనొచ్చి గుద్దుకుంది. జనరల్ గా ఇలా జరగదు. ఇలా కేవలం విమానం గాల్లో ఎగిరినప్పుడు పూర్తిగా కంట్రోల్ కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అంటే ఏరోడైనమిక్ గా ఏదైనా పెద్ద సమస్య వచ్చి ఉండాలి, లేదంటే ఇంజిన్ అయినా ఫెయిల్ అయి ఉండాలి, లేదంటే కంట్రోల్ సిస్టమ్ లో ఏదైనా తీవ్రమైన వైఫల్యం జరుగుండాలి. విమానం కేవలం 175 అడుగుల ఎత్తుకు మాత్రమే ఎగిరిందంట. 175 అడుగులు అంటే చాలా చాలా తక్కువ ఎత్తు. టేకాఫ్ కి ఇది చాలా తక్కువ. అది పైకి వెళ్లే వేగం నిమిషానికి కేవలం 129 అడుగులు మాత్రమే ఉందంట. భూమి మీద దాని వేగం సుమారు కేవలం 96 నాట్స్ మాత్రమే ఉందంట. అంటే గంటకు 178 కిలోమీటర్లు మాత్రమే. సాధారణంగా ఈ సైజు విమానం టేకాఫ్ అయ్యాక నిమిషానికి కొన్ని వేల అడుగుల వేగంతో పైకి వెళ్తుంది. కానీ ఇక్కడ కేవలం 128 అడుగుల ఎత్తులో మాత్రమే పైకి వెళ్ళింది. అంటే ఇది చాలా 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 తక్కువ. ఆల్మోస్ట్ జీరోతో సమానం అని అర్థం. విమానం గాల్లో నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. అంటే టేకాఫ్ రోల్ పూర్తయి గాల్లోకి లెగిసిన వెంటనే దాని లిఫ్టింగ్ పవర్ ని కోల్పోయింది. ఆ 175 అడుగుల ఎత్తులోనే సమస్య మొదలయ్యి అక్కడి నుండి రికవరీ అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. విమానంలో మొత్తం 4 ఉన్నారు. 2 డచ్ సిబ్బందులు, పైలట్ అండ్ కో పైలట్. వారితో పాటు మరియా ఫెర్నాండా అనే 31 ఏళ్ల ఫ్లైట్ నర్స్. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ నర్స్ కి ఇదే మొదటి రోజు. ఇంకా ఒక జర్మన్ డాక్టర్ కూడా. అందరూ విదేశీయులే అని ఎసెక్స్ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ ని మూసేశారు. విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బృందం కూడా రంగంలోకి దిగింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. వాళ్ళు అక్కడ దొరికిన విమాన శకలాలను, బ్లాక్ బాక్స్ లను రికవర్ చేస్తున్నారు. పూర్తి కారణం తెలియటానికి సమయం పడుతుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. లైక్ పైలట్స్ రికార్డ్స్, క్లైమేట్ చేంజెస్, ఫ్లైట్ మెయింటెనెన్స్ హిస్టరీ అన్ని చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశాక మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. AAIB వాళ్ళు ప్రజల సహాయం కూడా కోరారు. ఆ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 4 o'clock మధ్య సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో లేదంటే ఆ చుట్టుపక్కల ఎవరైనా చిన్న విమానాల ల్యాండింగ్ ఆర్ టేక్ ఆఫ్స్ వీడియోస్ తీసి ఉంటే వారికి వెంటనే పంపించమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక మెడికల్ ఎవాక్యుయేషన్ విమానం బీచ్ క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 4 మరణించారు. 2 పైలట్లు, ఒక నర్స్ మరియు ఒక డాక్టర్ మరణించారు. ప్రమాదానికి అసలైన కారణాలేంటి అన్నది ఇంకా తెలియదు. AAIB ఇంకా దర్యాప్తు చేస్తుంది. అసలు ఏం జరిగింది అన్నది స్పష్టత రావడానికి మనం ఇంకా వేచి చూడాలి.